అందరికీ నమస్కారం. ఆహ్, అందరూ నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైంది. నేను వీడియోను చేసి యూట్యూబ్‌లో పెడతానని వెంటనే ఇంకా పెట్టలేదేంటని ఫోన్ కూడా చేశారు. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు పనులు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఆలస్యం అయిపోయింది. ఇకపైన కూడా కొన్ని వీడియోలు చేసి నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాను. అసలు విషయానికి టాపిక్ వద్దాం. రంజిత్ గారు, ఏంటి మీరు సడన్గా ఈ మధ్యలో కొత్త సబ్జెక్ట్ అంటున్నారు, కొత్తగా మీరు స్టేటస్లలో సోషల్ మీడియాలలో మీరు కొన్ని విషయాలు పోస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ మధ్యలో ఒకటి క్లాస్ నిర్వహించారని చెప్పి మీరు పోస్టర్స్ రిలీజ్ చేశారు. అనంత విశ్వశక్తి బిలియనర్ మైండ్ సెట్ అంటూ టాపిక్లో మీరు పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ తర్వాత మీరు క్లాస్ నిర్వహించారని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు ఏం క్లాసు, ఏముంటుంది అందులో, దేనికోసం ఈ కొత్త ఆలోచన చేశారు అని చెప్పి నన్ను అడుగుతున్నారు. ముఖ్యంగా నన్ను అడిగే వాళ్ళు ఎవరో కాదు, నా స్నేహితులు, నాకు కావలసిన వాళ్ళు, నా బంధువులు, ఇలా నన్ను రెగ్యులర్గా గమనించేటువంటి వ్యక్తులు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మీ అందరినీ గౌరవిస్తాను. నేను ఎప్పుడు అందరితోటి గౌరవంగా ఉంటాను, మర్యాదగా ఉంటాను. కాబట్టి మీకు ఈ విషయాన్ని చేరవేయాలని నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చిందని భావిస్తున్నా. అయితే నేను మొన్న 29వ తారీఖు, జూన్ 29వ తారీఖు నాడు నేను హన్మకొండలో ఒక ప్రైవేట్ థియేటర్లో నేను క్లాస్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడికి 20 మంది రిజిస్ట్రేషన్స్ పెట్టాము. అందులో ఒకరిద్దరు మినహాయించి అందరూ వచ్చారు. వాస్తవం చెప్పాలంటే ఈ క్లాస్కి రావాలంటే నిజంగానే యోగం ఉండాలి. ఆ యోగం ఏంటనేది ఆ క్లాస్కి వచ్చిన వాళ్ళకి అర్థమైంది. విచిత్రం ఏంటంటే ఈ క్లాసులో 3 టీచర్లే ఉన్నారు. అందులో ఒక టీచర్ మాత్రం స్పష్టంగా ఒక మాట చెప్పాడు. ఏమని అంటున్నారంటే ఆయన, నేను దాదాపుగా కొన్ని ఏళ్ళుగా రాయడం మర్చిపోయాను సార్. పిల్లలకు క్లాస్ చెప్తున్నాను, వాళ్ళ చేత రాపిస్తున్నానే తప్ప నేను స్వతహాగా రాయడం అంటూ మర్చిపోయాను. మొదట మీ క్లాస్ స్టార్ట్ అవుతుంటే ఏంటి అసలు అని కొంచెం ఇదిగా ఉన్నాను. తర్వాత మీరు చెప్తున్న కొద్దీ ఏ ఒక్కటి వదిలిపెట్టుకోకుండా అన్నీ రాసుకోవాలి అనే ఆలోచన కల్పించారు. అంత అద్భుతమైన సబ్జెక్టు మీరు చెప్పారు. ఖచ్చితంగా ఈ సబ్జెక్టు వాస్తవం. నేను ఖచ్చితంగా ధనవంతుని అవుతానన్నారు. ఇక్కడ నాకు అదే సంతోషం అనిపించింది. విషయం ఏంటంటే, స్వర్గీయ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు, శ్రీ 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 డాక్టర్ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు, నేను వారిని గురువుగా భావిస్తున్నాను. నేను వారి ఫాలోవర్ని. దాదాపుగా 2021 నుంచి నేను వాళ్ళది ఫాలో అవుతున్నాను. అంటే నేను కరోనా టైం కంటే ముందు నుంచే గురువుగారి గురించి తెలుసుకోవడం, వీడియోలు చూడడం యూట్యూబ్లలో అలా జరిగింది. ఆ తర్వాత వారిని కరోనా టైంలో కూడా తక్కువ మందితోటి క్లాసులు కండక్ట్ చేస్తే వెళ్ళాలని ట్రై చేసినా వెళ్ళలేకపోయాను. కానీ తర్వాత 2021 డిసెంబర్ అనుకుంటాను, బహుశా 2022 మొత్తం మీద గురుగారి క్లాస్కి ఎస్విఎం గ్రాండ్ హోటల్లో నేను వెళ్ళి క్లాస్ అటెండ్ చేశాను. అప్పటి నుంచి లైఫ్లో ఒక మార్పు అనేది నాకు నేనుగానే క్రియేట్ చేసుకున్నాను. ఆ తర్వాత గురువుగారి సూచనలు, గురువుగారి ఆజ్ఞలతోటి వారికి అనుకూలంగా ఈ సబ్జెక్ట్లో నేను డిసిషన్ తీసుకున్నాను. ఈ సబ్జెక్ట్లో వెళ్ళాలి, ఇది జెన్యూన్ అనేది నాకు అనిపించిన తర్వాత ఈ సబ్జెక్ట్లో వెళ్ళాను. ఆ తర్వాత చాలా క్లాసులు అటెండ్ అయ్యాను. అందులో ముఖ్యంగా స్పెషల్ క్లాసులు అటెండ్ అయ్యాను. ఆ స్పెషల్ క్లాసులు అయిన తర్వాత గోవాలో సెషన్స్ క్లాస్ అని పెట్టారు. ఎంత అద్భుతం అంటే ఆ 3 రోజుల క్లాసులు అవి చాలా అద్భుతమైన క్లాసులు. ఆ 3 రోజులు ఆ క్లాసులో సెషన్స్ క్లాసులు అటెండ్ అయ్యాను. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యాను. ఆ తర్వాత బూస్టర్ క్లాస్ అటెండ్ అయ్యాను. చివరిగా చీరాల బీచ్ అక్కడ కూడా క్లాస్ కండక్ట్ చేశారు. ఆంధ్ర గోవా అంటాం మనం. చీరాల బీచ్ దగ్గర కూడా రిసార్ట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజునే నేను బిలియనియర్ అవార్డుని కూడా గురుగారి చేతుల నుంచి తీసుకోవడం జరిగింది. గురుగారు టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో నేను
100 కాదు 200% సక్సెస్ అయ్యాను. ఆ సంతోషంలో హ్యాపీలో నేను గురువుగారి దగ్గర నుంచి అవార్డు తీసుకుంటున్నప్పుడు గురువుగారు కూడా నేను నా ప్రొఫెషనల్గా నేను నాట్యాచార్యుని కాబట్టి ఆ డాన్స్ సంబంధించిన విషయాలు చెప్తున్నప్పుడు వారే స్వయంగా మీ దగ్గరకు వచ్చి డాన్స్ నేర్చుకుంటాను కూడా అన్నారు. అది సరే అప్పుడు ఆయన పెద్ద అయినా అలా ఎందుకన్నారా అని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడైతే తెలుస్తుంది ఏంటంటే ఆయన శరీరం వదిలి వెళ్ళారు. మళ్ళీ నా దగ్గరికి వస్తారని ఒక చిన్న హోప్, ఒక శక్తిని ఇచ్చింది. ఆ తర్వాత ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, అంటే గురువు గారు ఎప్పుడైనా కూడా తన ఆలోచన విధానం, తనకి లక్ష్యాలున్నాయి. తన లక్ష్యాలలో ఏంటంటే మెయిన్గా సంకల్పాలు, ఆయన ఫస్ట్ తీసుకున్న సంకల్పాలలో ఎవ్వరు కూడా డబ్బు కోసం ఎవ్వరు కూడా చావకూడదు, అదేవిధంగా ఆకలితో చావులో ఉండకూడదు అని ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పిల్లలకి ఈ సబ్జెక్టుని పట్టించాలి. పిల్లలు ఎప్పుడు మనల్ని అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని పిల్లలు మనం అడుక్కోవడం ఏంటి, మన పిల్లలు మనల్ని అడుక్కోవడం ఏంటి అసహ్యంగా. అలా కాదు, వాళ్ళు అథారిటీగా వాళ్ళు తీసుకొని వాళ్ళు సాధించుకునేలాగా ఉండాలి. ఈ సబ్జెక్ట్ ద్వారా అది సిద్ధిస్తుందని చెప్పి గురుగారు అది చెప్పారు. అలా ఈ విధంగా ఇంకా ఆయన ముఖ్యమైనటువంటి విషయంలో ఈ సబ్జెక్ట్ని యూత్కి ప్రచారం చేయాలి, యూత్కి అందించాలి, యువకులు ఈ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి, దానివల్ల దేశాభివృద్ధి కూడా బాగుంటుంది, యువత అంతా కూడా మంచి సన్మార్గంలో వెళ్తారని చెప్పి ఆయన ఈ యొక్క సబ్జెక్ట్ని యూత్కి అందించాలనుకున్నారు. అది కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన లక్ష్యంలో ఈ సబ్జెక్ట్ని యూనివర్సిటీలో కూడా పొందుపరిచేది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు కోరుకున్నారు. ఎవరు బాగా కాయ కష్టాలు చేసి బ్రతకకుండా అతి సులువుగా కూర్చున్న దగ్గరనే ఉంటూ డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు, ఎన్నో రకాల మార్గాలు ఎన్నో వారు ఉపదేశించారు. వారు చూపెట్టినటువంటి ఈ మార్గంలో నేను వెళ్తున్నాను. వారు పరమపదించిన తర్వాత నాకు అనిపించింది ఈ సబ్జెక్టును నేర్చుకున్నాను, సాధన చేశాను, సక్సెస్ అయ్యాను, నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి గురువుగారి సబ్జెక్ట్ని నేను ఎందుకు ప్రచారం చేయకూడదు అని నాకు అనిపించిన వెంటనే నేను ఈ సబ్జెక్ట్ని వేరెవరికో చెప్పి నేను వారికి చెప్పి ఒప్పించాలని అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే గురువుగారు చెప్పారు, ఈ సబ్జెక్టు యోగం ఉంటేనే తప్ప వాళ్ళు ఎవరు ఈ సబ్జెక్టులోకి రాలేరు. యోగం లేనప్పుడు మనం ఎంత ప్రచారం చేసినా ఎంత చేసినా అది వాళ్ళకి అర్థం కాదు, యోగం ఉంటేనే వస్తారన్నారు. అలా నాకు నా దగ్గర శిష్యులు కొంతమంది నాకు అలా కనబడుతున్నారు. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ బిహేవియర్ అదంతా ఉంది. ఒకసారి చూద్దాం, వీళ్ళకి చెప్పి చూద్దాం ఏమైనా ప్రయత్నం ఉంటుందేమోనని ఫస్ట్ మొదలుపెట్టాను. ఒక టూ ఇయర్స్ అవుతుంది, 2 years దాటింది. మొదలు పెడితే అందులో వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నారు. నాకు చెప్తున్నారు, సార్ నాకు ఇది అయింది సార్ నాకు ఇది అయింది సార్ అని చెప్తుంటే నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఏదైతే ఈ సక్సెస్ని పొందానో ఆ సక్సెస్ను మన వాళ్ళకి ఎందుకేది ఫస్ట్ అనే ఉద్దేశంతో ముందు మా వాళ్ళకే ఇవ్వడం ప్రారంభించాను. అందులో వాళ్ళు యూత్, వాళ్ళకి అన్ని చిన్న చిన్న కోరికలే, ఆ చిన్న కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే వాళ్ళు ఈ సబ్జెక్టులోకి ఆకర్షించబడ్డారు. ఆ తర్వాత అనిపించింది, గురువుగారు పోయిన తర్వాతనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఈ సబ్జెక్ట్ని నేను అందరికీ ఎందుకు ఇవ్వకూడదు, మన వాళ్ళందరికీ. గురువుగారి లక్ష్యం కూడా అదే కదా, ఎవరు ఆకలితో చావకూడదు, ఎవరు డబ్బుల కోసం చావకూడదు అనే వారి సంకల్పాల ముందు ఈ అందరూ మంచి ధనవంతులుగా ఉండాలి, ఎవరు ఇబ్బందులు పడకూడదు అనేటువంటి వారి ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకొని ఈ క్లాసులు నేను కండక్ట్ చేస్తున్నాను. వాస్తవానికి నేను నా ఫీల్డ్లో నేను బిజీగా ఉన్నప్పటికీ కూడా నాకు దీని వైపు కూడా నా మనసు ఎందుకో ఆకర్షిస్తుంది. నాకు కూడా తెలియదు, సడన్ చేంజెస్ వచ్చాయి. గురుగారు చనిపోయిన తర్వాత సడన్గా నాకు కొత్త ఆలోచనలు వస్తున్నాయి. అనర్గళంగా అసలు సబ్జెక్ట్కి సంబంధించి ఎన్నో కొత్త ఆలోచనలు, ఎన్నో కొత్త విధానాలు నా బ్రెయిన్లోకి వస్తున్నాయి. అవన్నీ రాస్తున్నాను, ఇక నా వల్ల కావట్లేదు. ఇవన్నీ రాస్తూ పోతుంటే ఇవి ఎవరికైనా చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో గురువుగారు చెప్పిన సబ్జెక్ట్దే కాకుండా నేను కొన్ని బుక్స్ కూడా చదివాను. అంటే అవి కూడా గురువుగారు ఒక విధంగా సూచించారు. వాటిని రిలేటెడ్గా ఇంకొన్ని బుక్స్ నేను గ్యాదర్ చేసుకున్నాను. అవన్నీ చదువుతూ ఉంటే ఇంత గొప్ప సబ్జెక్ట్ అని తెలిసింది. ఈ సబ్జెక్ట్ని నలుగురికి పంచడం నాకు అనిపించింది ఇది గొప్ప విషయం అని.
ఈరోజు నన్ను కొంతమంది నమ్మి నా క్లాస్కి వచ్చారు. వచ్చినాక వాళ్ళ ఫీడ్బ్యాక్లు ఏంటనేది మీకు కూడా తొందరలో షేర్ చేస్తా వీడియోలు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళకి 100% ఈ సబ్జెక్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. 100 కదా, 101% ఇవ్వాలి. అలానే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మా గురుగారు ఊరికే చెప్తుండేవాళ్ళు. ఒకరి అంటే ఎలా చెప్పేవారంటే, ఇప్పుడు ఒకడి భాగ్యం ఏదైతే ఉంటుందో అది ఇంకొకరు లాక్కోలేరు. ఒకడి భాగ్యాన్ని ఇంకొకడు లాక్కోలేడు. ఒకరి దరిద్రాన్ని కూడా ఇంకొకడు పంచుకోలేడు అని చెప్పేవారు. అది నాకు అనిపించింది. నాకున్న భాగ్యాన్ని ఇంకొకడు గుంజుకునేది లేదు, ఒకరి దరిద్రాన్ని నేను తీసుకునేది లేదు. కానీ సబ్జెక్టు శాశ్వతమైంది. ఈ సబ్జెక్టుని అందరికీ చేరవేస్తే బాగుంటుంది అనిపించింది. వెంటనే ప్రయత్నం మొదలుపెట్టాను. నేను ఒక 10 మంది వరకు చెప్దామని అనుకున్నాను. ఊహించకుండా 20 మంది వరకు వెళ్ళాను. నేను రిజిస్ట్రేషన్స్ పెట్టినప్పుడు నన్ను చాలామంది చాలా రకరకాల క్వశ్చన్లు అడిగారు. వాటికి సమాధానాలు చెప్పాలంటే కూడా ఒక్కోసారి నవ్వుకున్నాను. ఏం చెప్పను ఈ సమాధానాలు, ఎలా చెప్పను, ఇదంతా కొత్తగా ఉంది, కొత్త ప్రయాణం. ఈ కొత్త ప్రయాణంలో ఏం చెప్పగలను అని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఏదేమైనా ఈ సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తున్నాను. ఫస్ట్ మీటింగ్ క్లాస్ అద్భుతంగా జరిగింది. అందరి లోపల నేను మార్పును చూశాను. 8 గంటలు కదలకుండా కూర్చొని నేను చెప్తుంటే అన్నీ రాసుకుంటుంటే పిన్ డ్రాప్ సైలెంట్. నేను ఎప్పుడు ఏం చెప్తానని నా కోసం ఇట్లా కళ్ళు ఇట్లా చూస్తే అన్ని కళ్ళు నాది. అప్పుడు అనిపించింది ఈ సబ్జెక్టులో గొప్పదనం ఏంటని. అంటే ఈ సబ్జెక్టు మతాలకి, కులాలకి, పెద్ద చిన్న ధనవంతులు బీదవాళ్ళనే సంబంధమే లేదు. అందరూ నేర్చుకోవచ్చు. కాకపోతే గురువుగారి ఉద్దేశంలో ఏంటంటే బీద వాళ్ళకి ఇది దగ్గరగా అవుతే అందరూ బాగుపడతారు అనేది ఒకటి. డబ్బుల కోసం ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికైతే ఫైనాన్స్ ఫ్రీడమ్ లేదో వాళ్ళు ఈ సబ్జెక్ట్లోకి రావాలి. వస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఈజీగా ఉంటుంది అనే దాని మీద వారు చెప్పారు. ముఖ్యంగా అంటే ఈ కలియుగంలో ప్రతిదీ కూడా డబ్బుతోటి ముడిపడి ఉంటుంది అనేది వారు చెప్పిన విధానంలో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఫీజు పెడితే అడిగాను. నన్ను రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు పెట్టారు మీరు క్లాస్ చెప్పాలని కూడా చెప్పొచ్చు కదా, మీకు డాన్స్ క్లాస్ ఉంది కింద పెట్టి చెప్పొచ్చు కదా, మీరు రిజిస్ట్రేషన్స్ ఎందుకు పెట్టారన్నారు. ఇది ఒక రిచ్ లాంటి సబ్జెక్ట్ కాబట్టి దీన్ని కిందికి తీసుకొచ్చి పడేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దీన్ని ఉన్నతంగానే చెప్పాలనుకున్నాను. దాంట్లో ఏవేవి వివరించి చెప్పాలో వాటన్నిటికీ ఒక ప్రణాళిక వేసుకొని చెప్పాను. ఇక్కడ ఏంటంటే మనకు ఇదివరకు అంటేనేమో అంటే గురుగారు చెప్పిన దాంట్లో ఈ విద్య అనేది ఒక 2 రకాలుగా నేర్చుకోవచ్చు అన్నారు. ఒకటేమో మనకు ఒక విద్య వస్తే ఇంకొకరికి ఆ విద్య నేర్పడం, వారి దగ్గర విద్యను మనం నేర్చుకోవడం ద్వారా విద్యను ప్రచారం చేయొచ్చు అన్నారు. ఇంకొకటేమో గురువుల యొక్క శుశ్రూత చేస్తూ విద్య నేర్చుకోవాలని చెప్పారు. ఈ రెండే. లేదంటే ఈ కలియుగంలో ఇంకొకటి మూడోది డబ్బు ఇచ్చి కొనుక్కోవాలని చెప్పారు. ఎందుకంటే ఈ రోజులలో గురు శుశ్రూతలు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు చేయించుకునే వాళ్ళే లేరు. ఎందుకంటే ఇప్పుడు అన్నటువంటి అడ్వాన్స్ ఈ ప్రపంచంలో ఎంతో ముందుకు వెళ్తున్నాం, మనం అభివృద్ధి చెందుతున్నాం. ఇటువంటి తరుణంలో ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఈ విధానంలో తగ్గిపోయింది. కాబట్టి ఈ కలియుగంలో డబ్బే ప్రాధాన్యమైంది. కాబట్టి ఆ డబ్బును తీసుకునే మనం ఈ సబ్జెక్ట్ చెప్పాలి అనేది వారు సూచించారు. వాళ్ళ అడుగు జాడలోనే నేను కూడా నడుస్తున్నాను. కాకపోతే అందరికీ అందుబాటులో ఉండేలాగా మరి రిజిస్ట్రేషన్ ఫీజు ఈ టికెట్ ఎందుకు పెట్టామంటే, ఆ రోజు మీరు ఉండేటువంటి ఆ హోటల్ అయినా థియేటర్ అయినా ఏదైనా దానికి సంబంధించి రెంట్లు కానీ భోజనాల సదుపాయాలు కానీ అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంట్లోనే బుక్స్ ఇవ్వడం, నోట్బుక్ ఇవ్వడం, వాటితో వాళ్ళకు సబ్జెక్ట్ రాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటన్నిటికీ డబ్బులు అవుతాయి. కాబట్టి మనం రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెట్టి రిజిస్ట్రేషన్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా భవిష్యత్తులో మనం ఇంకా వీటిని రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా మనం పెంచబోతున్నాం. ఎందుకంటే అవసరాల నిమిత్తం ఎంతో ఎక్కువ ఖర్చు పెట్టాలి కాబట్టి ఇది కూడా పెంచబోతున్నాం. నాకు ఒకటి కాన్ఫిడెన్స్ ఏం కలిగింది అంటే, క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ధనవంతులమైన ఒక హోప్ తోటి వెళ్ళారు. వాళ్ళు ఒక క్లాస్ స్టార్ట్ కాకముందుకు ఒక తీరుగా ఉన్నారు, క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మరొక తీరుగా ఉన్నారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఉన్న పవర్ అటువంటిది. ఈ
ఇది నేను బాగా బలంగా నమ్మాను, పాటిస్తున్నాను, ఇంకెప్పుడు కూడా పాటిస్తూనే ఉంటాను. ఇది కూడా మీకు కావాలి, మీరు కూడా నేర్చుకోవాలి, మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక క్లాస్ అటెండ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్తున్న మరి మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్న దాంట్లో కూడా ఒక 2 ఆబ్సెంట్ అయ్యారు. ఎందుకంటే డబ్బులు కట్టి కూడా ఆబ్సెంట్ అయ్యారంటే వాళ్ళకి యోగం లేదనేది క్లారిటీగా మనకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ వినాలంటే యోగం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీరు చెప్తున్న మరి యోగం ఉంటేనే క్లాస్కి వస్తారు. ఇంకొకటి నన్ను క్వశ్చన్లు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు ఆలోచన కలిగింది. డబ్బు పట్ల మీకున్న ప్రేమ, డబ్బు పట్ల ఉన్న మీకున్న ఆకర్షణ ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్స్ వేపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్లు వచ్చాయంటే మీకు నివృత్తి కోసం మీరు క్లాస్కి వస్తారు ఖచ్చితంగా. సరే, ఒకవేళ రాకపోయినా కొంచెం ఆలస్యంగానే వస్తారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా కూడా సక్సెస్ సాధించి గెలిచిన విజేత మాటలు ఎవరైనా వింటారు, ఓడిపోయిన వాళ్ళ మాటలు ఎవరు వినరు. ఇది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ధర్మమే అని చెప్పవచ్చు. అలానే ఇప్పుడు ఈ సబ్జెక్టులోకి వచ్చాక కూడా నేను ఎవరిని కూడా ముందుకొచ్చి ఇలా చెప్పాలి నేను అనాల్సిన పని లేదు. ఎందుకంటే వారే చెప్తుంటారు. ఎందుకంటే అది తెలిసి సక్సెస్ అయిన తర్వాత అది ఖచ్చితంగా చెప్తారు బయటికి. అది అలానే ఉంటుంది. ఎందుకంటే గురువుగారి దగ్గర కూడా నేను కొన్ని వందల మందిని చూశాను. వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ ఏ విధంగా వాళ్ళు పొందారు, ఏమేమి పొందారు అనేది ఉంటుంది. ఈ క్లాస్ అయితే ఒక అద్భుతం అని నేను చెప్తా. ఈ క్లాస్ వినడం నిజంగా యోగం ఉంటే తప్ప ఈ క్లాస్కి రారు. రంజిత్ ఏంటి, కొత్త సబ్జెక్ట్ ఏంటి అని మీకు కూడా అనిపించిన వాళ్ళు ఆలోచించండి, తెలుసుకోండి. నేను కూడా కొంత సబ్జెక్ట్కి సంబంధించి కొన్ని వీడియోలు నేను పోస్ట్ చేస్తాను, చూడండి. చూసిన తర్వాత మీకు ఈ సబ్జెక్ట్ పట్ల ఆకర్షణ అయితే వెనకడుగు వేయకండి, రండి. వస్తే ఏమవుతుందంటే మీకు ఈ సబ్జెక్ట్లో ఉన్న వాస్తవాలు ఏంటి, సనాతన ధర్మం ఏంటి, మనకు డబ్బు ఏ విధంగా మన దగ్గరికి సులువుగా వస్తుంది, మనం ఏ విధంగా ధనవంతులం అవుతాం అనేది ఒక క్లారిటీ వస్తుంది. చాలా గొప్ప సబ్జెక్ట్. నేను మనస్ఫూర్తిగా ఫాలో అవుతున్నాను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కరిని నేను ధనవంతులను చేసే వరకు నేను వదిలిపెట్టాను. ఎందుకంటే ఈ సబ్జెక్టుకున్న శక్తి ఏంటనేది నేను గమనించాను. ఆ శక్తి నా గురువుగారు ప్రసాదించారు. గురువుగారు లాంటి వాళ్ళు ఇంకో 2-3 కూడా నాకు ఈ విషయంలో నాకు తెలియకుండానే వాళ్ళు ఈ సబ్జెక్టులు వాళ్ళు కూడా ఉండి నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చారు. సరే, ఏదేమైనప్పటికీ నేను ఈ క్లాసుల్ని ముందుకు తీసుకెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను, చేస్తున్నాను. ఇక ముందు కంటిన్యూ అవుతాయి. ప్రతి నెల ఈ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ క్లాసులలో స్థాయిలు ఉన్నాయి. ముందుగా బేసిక్ స్థాయిలో అందరికీ చెప్తున్నాను. ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు, ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా రండి. ఇకపోతే మీరు ఈ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి, మాకు దీని గురించి కొంతైనా అవగాహన కావాలి అనుకుంటే గురుగారు వీడియోలు చూడండి. శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారివి చాలా వందల వీడియోలు ఉన్నాయి. సుమారు 800 వీడియోలు నాకు ఉన్నట్టున్నాయి. వాటిని చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. చూసిన తర్వాత మనం రావాలా వద్దా, అవసరమా లేదా అని మీరు నిర్ణయించుకోండి. నేను అదే చెప్తున్నాను, నా క్లాస్ వినాలంటే యోగం ఉండాలి అన్నాను. ఎందుకంటే యోగం ఉంటేనే రాగలరు, లేకపోతే రాలేరు. ఎంత చేసినా రాలేరు. ఎందుకంటే నేను చెప్పాను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టుకొని కూడా మీటింగ్కి రాలేని, క్లాస్కి రాలేని వాళ్ళు ఉన్నారు. అలానే ఉంటుంది. వాళ్ళకు యోగం వచ్చినప్పుడే వస్తారు. మీరైనా ఎవరైనా ఈ సబ్జెక్ట్ యోగం ఉన్న వాళ్ళు మాత్రమే రాగలరు. ఆలోచించండి. మీకు ఏ డౌట్లు ఉన్నా నన్ను అడగవచ్చు. కాకపోతే నేను కొంచెం ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన కాంచి అందరితో మాట్లాడడం కొంత నాకు బిజీ షెడ్యూల్ అయిపోతుంది. నాకు మెసేజ్ చేయండి. మ్యాక్సిమం నేను ఇప్పుడున్న వాట్సాప్ గ్రూప్లలో అన్నిట్లలోకి వెళ్ళి దాదాపు ఎగ్జిట్ అయ్యాను. నాకు టైం సరిపోవట్లేదు, ఏది చూడలేకపోతున్నాను. సబ్జెక్ట్ మీదే ధ్యాస. ప్రతినిత్యం గురుగారు నాకు వచ్చే సబ్జెక్ట్ చెప్తున్నారు. అది ఎవరికి చెప్పినా అర్థం అవ్వదు. కాబట్టి దాన్ని అంతా నోట్ చేసుకుంటున్నాను. మరి అది ఎలా జరుగుతుందని నాకు కూడా తెలియదు. ఈరోజు ఇప్పుడు దాదాపు రాత్రి 1:30 దాటింది. అయినా కూడా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మీకు మాట ఇచ్చాను, ఈరోజు నేను వీడియో చేస్తాను, పోస్ట్ చేస్తాను మాట ఇచ్చాను. చాలామంది కాల్స్ చేశారు, వాళ్ళ కోసమైనా చేయాలి మాట ఇచ్చాను. కాబట్టి వాగ్దానం చేశాక వెనక్కి తిరగద్దు కాబట్టి నేను చేశాను ఇప్పుడు వీడియో. ఏది ఏమైనా ఒక మంచి పరిస్థితులు మీకు కలుగుతాయని నేను భావిస్తున్నాను. నా వీడియో వింటున్నారంటేనే నాకు తెలిసి మీకు యోగం ఉందనే నేను భావిస్తున్నా. నా మాటలు వింటున్నారంటే ఖచ్చితంగా మీకు యోగం ఉంది. చూడండి, ఆలోచించండి. ఏదేమైనా మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సబ్జెక్ట్ చాలా గొప్పదనే విషయం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నా.
థ్యాంక్ యూ ఆల్.